రవిచంద్ర ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హుదూద్ తుఫాను మిగిల్చిన విషాదంతో విశాఖ నగరం వెలువెల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని కని విని ఎరుగని విధ్వంసాన్ని భయానక దృశ్యాలను చవిచూస్తోంది. ప్రస్తుతం నగరం అంతా శిథిల స్థితికి దాదాపుగా ఎన్నడూ చూడని ఊహించని రీతిలో దెబ్బతినిపోయింది. ప్రస్తుతం అంతా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. సార్, సుందరమైన విశాఖ నగరంలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? మీరు చూసిన చోట్ల ఎట్లాంటి వాతావరణం మీకు కనబడుతుంది? నిజంగా కూడా మార్నింగ్ నుంచి నగరం మొత్తం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు పచ్చదనం పరిశుభ్రతకి మారిపోయిన విశాఖ నగరం ఈరోజు ఒక బేర్ సిటీ లాగా ఎక్కడ ఒక్క చెట్టు కూడా మిగలకుండా మొత్తం కంప్లీట్గా విధ్వంసం సృష్టించింది. ఈ హుదూద్ తుఫాన్ యొక్క ప్రభావం తీవ్రతగా ఉంటుందనుకున్నాం, కానీ ఇంత తీవ్రతగా ఉంటుందని మేము అంచనా వేయలేకపోయాం. అయితే అటు చంద్రబాబు నాయుడు గారి యొక్క అలర్ట్నెస్ వల్ల కావచ్చు, లేకపోతే మిగతా ఇస్రో టెక్నాలజీ వాడి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల కావచ్చు, అలాగే అందరూ కూడా టీం వర్క్ చేయడం వల్ల హ్యూమన్ లాస్ అనేది మినిమైజ్ చేయగలిగాం. బట్ ఆస్తి నష్టం మాత్రం అపారంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయాలి. ఆల్రెడీ సీఎం గారు అయితే పీఎం గారికి ఒక లేఖ రాశారు. ఆయన స్వయంగా పర్సనల్గా ఫోన్లో మాట్లాడారు. పీఎం గారు కూడా చాలా ఉదారంగా సాయం చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎలాగో ముఖ్యమంత్రి గారు విశాఖ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ చేసిన తర్వాత ఆస్తి నష్టం ఏంటి ఇవన్నీ కూడా అంచనా వేసిన తర్వాత ఎవరికి ఎలా సాయం అందాలి, ఈ నగరంలో జిల్లాలో నష్టపోయిన ప్రతి ఒక్కడికి చివరి వాడికి కూడా ఈ నష్టపరిహారం అంది అంతా నార్మల్స్ అయ్యేదాకా కూడా అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పిన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరం కూడా ఒక వార్ ఫుట్ మీద ముందు నార్మల్స్ తేవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఈరోజు మార్నింగ్ 6 o'clock బయలుదేరి భీమిలి వెళ్దామని చెప్పని ప్రయత్నం చేశాను. బీచ్ రోడ్లో వెళ్తే కొందరు వెళ్ళేసరికి అక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది. అలాగే మళ్ళీ హైవేలో వచ్చాం. హైవేలో కూడా తగరపూడ సైకిల్ వెళ్తే అక్కడి నుంచి వెళ్ళడానికి వీళ్ళగా బ్లాక్ అయిపోయింది. మధ్యలో రేడియల్ రోడ్స్ ట్రై చేశాం. ఎక్కడ ఎటు చూసినా కూడా మొత్తం అన్ని రోడ్లు, పెద్ద రోడ్లు దగ్గర చిన్న రోడ్ల దాకా అన్ని బ్లాక్ అయ్యాయి. అందుకని ఈరోజు ఏదైనా ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేయాలన్నా, కమ్యూనికేషన్ రిస్టోర్ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలన్నా అన్నిటికీ కూడా ముందు ఫస్ట్ ఏంటంటే ఈ రవాణా వ్యవస్థ మెరుగుపడాలి. అందుకే రాత్రి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే మిగతా జిల్లా మంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరం కూడా దృష్టి ఫస్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ మీద ముందు దృష్టి పెట్టడం జరిగింది. ఒక పక్క అరణ్య అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, పోలీసు, తర్వాత ఆర్మీ అందరూ కూడా ముందు నేషనల్ హైవే, తర్వాత ఇంపార్టెంట్ రోడ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అవి వన్స్ రోడ్స్ అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత పవర్ రిస్టోర్ చేయాలి, కమ్యూనికేషన్ రిస్టోర్ చేయాలి. ఇవి రెండు రిస్టోర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ సర్వీసెస్, అటు డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, పిల్లలకి బ్రెడ్ ఇటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడికి చేరేదానికి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ముందు అందరి దృష్టి కూడా ముందు ఎంత తక్కువ టైంలో బై ఈవినింగ్గా లేదా రేపు మార్నింగ్గా మొత్తం అంతా రవాణా వ్యవస్థ అంతా మొత్తం అట్లీస్ట్ ఒక 1 way అన్న క్లియర్ చేసేయగలిగితే మొత్తం మిగతా అన్నీ కూడా యాక్సెస్ అవుతుంది. కాబట్టి అలా చేయడం కోసం అటు ప్రైవేట్ రంగంలో ఉన్న ఎక్విప్మెంటు, అలాగే జీవీఎంసీ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, గంగవరం పోర్టు అందరినీ కూడా అడిగాము. అందరూ కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అయితే మ్యాన్ పవర్ లేక ఇప్పటిదాకా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అసలు ఏ వెహికల్ ఎక్కడ డిప్లాయ్ చేయాలన్నా, లేకపోతే ఎవరిని ఎక్కడ పంపించాలన్నా కూడా కేవలం వాకీ టాకీస్లోనే కమ్యూనికేట్ చేసుకోగలుగుతాము. కాబట్టి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా డిస్టర్బ్ అయింది. కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరించి కొంత డెవలప్ అయింది. దాంతో ఇప్పుడిప్పుడే మొత్తం ఆపరేషన్స్ స్పీడ్ అందుకున్నాయి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వైజాగ్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ అందుకుంటుంది. మొత్తం ఇది ఒక నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేసేసి ఉదారంగా, ఎందుకంటే ఆ మత్స్యకారుల జీవితం చూస్తే వాళ్ళ ఒక పక్క బోట్లు కొట్టుకుపోయినాయి, మరో పక్క వలలు పోయినాయి, మరో పక్క ఉన్న నివాసం కొట్టుకుపోయింది. వాళ్ళు ఏదో ఈ పునరావాస కేంద్రాల్లో బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు. మార్నింగ్ అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క ఆవేదన చూస్తుంటే చాలా బాధ కలిగింది. ప్రభుత్వం వాళ్ళకి ఉదారంగా ఆదుకుంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇవ్వడం కోసం ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే సెక్రటేరియట్ కూడా పెట్టి మొత్తం ఈ సాయం చివరి వాడికి అందేదాకా ఉండి అప్పుడే ఇక్కడి నుంచి కలుగుతా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. జిల్లా వాసులందరూ కూడా ముఖ్యమంత్రి తరఫున అదే మేము భరోసా ఇస్తా ఉన్నాం. మీరు ప్రాణ నష్టం మనం తగ్గించుకోగలిగాం. అలాగే ఆస్తి నష్టం ఎక్కువైనప్పుడు కూడా ప్రభుత్వం నుంచి మీకు సాయం అందుతుంది. ఉదారంగా ఆ సాయం అందించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఆందోళన చెందడం అవసరం లేదు, మీరు నిశ్చింతంగా ఉండండి చెప్పి వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాం. హుదూద్ తుఫాను ఇలాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు ఇక్కడే ఉండి ఒక 10 రోజులు 10 రోజులైనా ఇక్కడే ఉండి పూర్తి స్థాయి సహాయ చర్యలు అంది ప్రజల సాధారణ జీవన స్థాయికి చేరుకున్న తర్వాత మాత్రమే వెళ్తారు. ఇందుకోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వీళ్ళని త్వరగా రిస్టోర్ చేస్తాం, ప్రజలకు ఒక నమ్మకమైన భరోసాను కల్పిస్తామని కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వాసుతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.